హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ చెక్ చేసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము పూజకి అంత డెకరేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. మా హస్బెండ్ ఫుల్ హెల్ప్ చేస్తారు నాకు. సో తను హెల్ప్ చేస్తూ ఉంటే నేను కూడా అలా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట డెకరేషన్కి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫోటోకి హారం ఎలా వేయాలని చెప్పేసి చూపిస్తుంది మా అక్క. ఇంకా మా ఆయన చెప్పనక్కర్లేదు, ఫుల్ సపోర్టివ్ చేస్తాడనమాట. ఇంకా డెకరేషన్ దాంట్లో అయితే దీంట్లోనే కాదు దేంట్లో అయినా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట నా కోసం. సో ఇక్కడ నేను అందిస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్కటి ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తూ ఉన్నాను. తను అలా చేస్తూ ఉన్నారు. ఈ పూజ డెకరేషన్ అంతా ఫస్ట్ టైం మా అన్న వదిన పూజ చేస్తూ ఉన్నారనమాట, నోము పూజ. సో ఆల్రెడీ నా ముందు నుంచి చూస్తున్న వాళ్ళకైతే సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది. దీపావళి రోజు నోముల పండుగ చేస్తామన్నమాట అమ్మ వాళ్ళు. సో ఇంకా కొత్త దంపతులతో ఈ ఫస్ట్ పూజ మన ఇంట్లోనే చేయించాలి అని చెప్పేసి ఇక్కడ పూజకంతా సిద్ధం చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మా వదినంతా పూజ చేస్తూ ఉంది. నార్మల్గా అయితే అందరం కలిసి ఒక చోట చేసుకునే వాళ్ళం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మేమందరూ కలిసి ఇంకా ఇక్కడ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ దంపతులతో చేయిద్దామని చెప్పేసి మన ఇంట్లో చేస్తూ ఉన్నాము. ఇంకా అమ్మ వాళ్ళకు ఉండేదాన్ని 101 అనమాట. 101 పెట్టాలి. సో ఇంకొకసారి చెప్తూ ఉన్నాను కొత్తగా చూసే వాళ్ళ కోసం. సో ప్రతి ఒక్కటి 101 పెడతారనమాట పూజకి. 101 కజ్జాయలు, 101 పసుపు కొమ్మలు, ఆకులు, దేవుని సామాన్లకి ఏవేవి కావాలో అవన్నీ 101 పెట్టి పూజ చేస్తారనమాట. స్వామివారిని పిలిపించి పూజ చేయిస్తారు. మార్నింగ్ నుంచి అన్నీ సిద్ధం చేసుకున్నా ఇంకా టైం వచ్చి అంటే వీళ్ళు ఎప్పుడు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ చేస్తారనమాట పూజ అమ్మ వాళ్ళు. సో 2:33 అలా అవుతుంది టైము. ఉపవాసంతోనే ఉండి చేస్తారనమాట పూజ చేసేవాళ్ళు. ఇంకా డెకరేషన్ చేస్తుంటే ఆర్బీ అప్పుడే నిద్ర లేచిందనమాట. పక్కన లేకపోతే త్వరగా లేచేస్తుంది. సో లేచేసి ఇంకా నిద్రలో ఏడుస్తూ ఉందనమాట. ఇంకా ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ సిద్ధం చేసేసాం కావాల్సినవన్నీ. ఇంకా నీట్గా ఇప్పుడు ఫుల్ డెకరేషన్ చేశాను చూడండి, లైట్స్ పెట్టేసి. ఇంకా స్వామివారు కూడా వచ్చేసారు. సో ఇట్లా 101 అన్నీ పేర్చి పెట్టేస్తాం అనమాట. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంటికి వచ్చి వాళ్ళు కూడా అంటే కొంతమందికి కుప్ప నోములని అంటే ఏమన్నా పెట్టచ్చు అనమాట. చేతికి ఎన్ని వస్తే అన్ని పెట్టే నోములు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అమ్మ వాళ్ళకి మాత్రం 101, అమ్మ వాళ్ళకి అందరికీ 101 పెట్టాలన్నమాట. ఇంకా అందరూ వచ్చి కలిసి చేసుకుంటాం పూజ అయితే. పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇక్కడైతే ముచ్చట్లు పెట్టారు. ఇంకా స్వామివారి పూజ స్టార్ట్ చేయలేదు. వీడియో అయితే సో స్వామివారు కథ చెప్పడం అవన్నీ. సో ఇక్కడ కొంచెం మాత్రం డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా స్వామివారి పూజ చేశారు. సుమంగళేర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమస్మై దత్వా యాదాస్తం విపరేతనా. 2 అక్షంతలు తీసుకొని చేతిలోకి పువ్వు చేతిలో పట్టుకోండి. ఓం భువః ఓం జువః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్వమిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసంగతం బ్రహ్మ భోర్భవస్సూరాం భోర్భవస్సూరాం భోర్భవస్సూరాం. పూల అక్షంతలు ఎడమ చేతిలోకి వేసుకోండి. కుడి చేయి పైన వేసి పెట్టుకోండి. కుడి తొడ మీద పెట్టుకోండి. చెప్పండి. శుభాభ్యాం
शुभे शोभने वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अंगे सदैताः सर्वे कलशां समाश्रिताः आयान्तु देव पूजार्थं धृतक्षयकारिकाः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ओम आपो वायुकं सर्वं विश्वा भूतान्यापः पशवापो अन्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः चन्दापुष्यापो ज्योतिर्गुष्यापो सत्यमापो सर्वदेवतापो భోర్భవస్వరాపవం ఆ పూతని అన్ని నెట్లే తీసుకొని దేవుడి మీద అట్లా ప్రోక్షణ చేయండి ఒక పూత మాత్రం కొద్దిగా అట్లా అన్ని నీళ్ళు ఎందుకు కొద్దిగా నీళ్ళు పెట్టుకోండి దేవం ప్రోక్ష పూజా సామాగ్రి సంప్రోక్ష ఆత్మానంచ ప్రోక్ష మీ మీద 2 చుక్కలు వేసుకోండి ఆత్మానంచ ప్రోక్ష తస్శేషజలం భూమో నిధాయ అధౌ నిర్విఘ్నా గణాధిపతే నమః మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం మధ్యే ఆచమన్యం సమర్పయామి ఆచమన్యానంతరం మధ్యే పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి దేవరక్షాం ధారయామి నమస్కరోమి 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 శ్రీమన్మహాగణపతి దేవ పాదారవింద గోవింద కటిం పూజయామి గంగాధరాయ నమః నాభిం పూజయామి మహాదేవాయ నమః ఉదరం పూజయామి పశుపతయే నమః హృదయం పూజయామి పినాకినే నమః హస్తాన్ పూజయామి నమః కంఠం పూజయామి విరూపాక్షాయ నమః ముఖం పూజయామి త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి రుద్రాయ నమః లలాటం పూజయామి శర్వాయ నమః శిరః పూజయామి చంద్రభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్ధినే నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః త్రిలోకేశాయ నమః శ్రీకంఠాయ నమః శివప్రియాయ నమః ఉగ్రాయ నమః కపాలినే నమః కామాలయ నమః అంధకాసురసూదనాయ నమః గంగాధరాయ నమః లలాటాక్షాయ నమః కాలకాలాయ నమః కృపానిధయే నమః భీమాయ నమః పరశుహస్తాయ నమః మృగపాణియే నమః జటాధరాయ నమః కైలాసవాసినే నమః కవచినే నమః కఠోరాయ నమః త్రిపురాంతకాయ నమః వృషాంకాయ నమః వృషభారూఢాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః సామప్రియాయ నమః స్వర రావడం జరిగింది. ఈ విధంగా ఆ పరమేశ్వరుడి సందనార్థం వచ్చినటువంటి ఆ వాళ్ళందరితో కూడా అక్కడ సభని ఏర్పాటు చేసుకుని ఉండగా ఆ యొక్క సభలోకి భృంగిరిటి అనేటువంటి ఒక శివభక్తుడు రావడం జరుగుతుంది. ఈ భృంగిరిటి అనేటువంటి శివభక్తుడు ఆ సభలోకి రాగానే ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఆయనకి ఇష్టంగా వికట నాట్యాన్ని చేస్తాడన్నమాట. ఎప్పుడైతే ఈయన వికట నాట్యాన్ని చేశాడో అప్పుడు సభలో ఉన్నటువంటి వారు దేవతలు కావచ్చు, కింపురుషులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొల్లుమని నవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళందరినీ ఆనందింపజేసే విధంగా ఈయన నర్తన చేసినాడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడు ఆ భృంగిరిటిని పిలిచి అనేక వరాలను ఆయనకు ప్రసాదించి ఆయనకు అక్కడి నుంచి ఇచ్చేశాడు. వెంటనే ఆ భృంగిరిటి తను వరాలను పొందినటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే ఆ పరమేశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ పార్వతీదేవికి నమస్కారం చేయకుండా ఆ సభలో నుంచి బయటికి వెడలిపోతాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా వెళ్ళిపోయాడో వెంటనే పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, ఆ యొక్క శివభక్తుడు మీకు మాత్రమే నమస్కారం చేసి నన్ను వదిలివేశాడు కదా, నాకు నమస్కారం చేయలేదు ఎందువలన అని చెప్పి అడిగేసరికి, ఎవరైతే ప్రథమ గణనాథులు ఉంటారో, ఎవరైతే నా కారణంగా వరాలు పొంది అభివృద్ధి చెందుతూ ఉంటారో వాళ్ళకి నీ వలన ఎటువంటి ఫలితము లేదు, నిన్ని అనుగ్రహించాల్సిన అవసరం లేదు, అందువలనే వాళ్ళు నీకు నమస్కారం చేయలేదు అని చెప్పి తెలియజేయడంతో ఆ పార్వతీదేవి చాలా అవమాన భారంతో కుంగి కృషించిపోయి చాలా బాధపడిపోతూ ఈ కైలాసమునందు నేను ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి వెంటనే ఆ పరమేశ్వరుడిలో ఉన్నటువంటి శక్తినంతా కూడా తాను లాగేసుకుని వెంటనే ఆ యొక్క మూర్ఛిల్లిపోయిందన్నమాట. మూర్ఛిల్లి కొన్ని ఘడియల తర్వాత మూర్ఛని తెరుకొని ఈ కైలాసమునందు నేను ఉండవలసిన అగత్యం లేదు అని చెప్పి వెంటనే ఆమె భూలోకంలో ఉన్నటువంటి గౌతమ మహాముని ఉన్నటువంటి ఆశ్రమానికి ఇచ్చేసింది. ఎప్పుడైతే పార్వతీదేవి గౌతమ మహాముని ఆశ్రమానికి వచ్చిందో ఆ సమయానికి గౌతమ మహాముని తన శిష్యులందరినీ తీసుకొని సంధ్యావందన కార్యక్రమం కోసం నదీ తీరానికి వెళ్ళాడు. ఈ పార్వతీదేవి ఆమె ఆశ్రమానికి వెళ్ళి దీనంగా ఒక చోట కూర్చొని ఉండగా ఈ యొక్క గౌతమ మహాముని తన ఆశ్రమం వైపు ఎందుకో వచ్చి చూడగా అక్కడ కోటి సూర్యులు కానీ లేదా కొన్ని వందల సూర్యులు ఒక చోట సూర్యుడు వెలుగు ప్రసాదిస్తే ఎంత వెలుతురు ఉంటుందో ఆ విధంగా తన ఆశ్రమం అంతా ప్రకాశించబడుతూ ఉంటే ఏమి జరిగిందా అని చెప్పి ఆయన వడివడిగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చి చూడగా దీనంగా జగన్మోహిని ఆ జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీదేవి దీనంగా విచారంగా కూర్చొని ఉండడం గమనిస్తాడు. వెంటనే వచ్చి ఆమె వద్దకు వచ్చి ఆమెకు పాదాలు నమస్కరించి
ఓ జగజ్జనని అమ్మ, ఎందుకు తల్లి ఇంత దీనంగా ఉన్నావు అని చెప్పి విచారంగా ఉన్నావు, అసలు కైలాసాన్ని వదిలి ఎందుకు వచ్చావు తల్లి అని చెప్పి ఆ పార్వతీదేవిని ఊరడిస్తూ అడగగా, స్వామి నేను కైలాసమునందు చాలా అవమాన భారంతో ఇక్కడికి వచ్చాను, ఎలాగైనా సరే ఆ పరమేశ్వరుడిని నేను శరీరంగా పొందాలనుకుంటున్నాను, దానికి నాకు ఏదైనా మార్గం ఉంటే తెలియచేయండి అని చెప్పి ఆ గౌతమ మహామునిని పార్వతీదేవి అడగగా, వెంటనే గౌతమ మహాముని, అమ్మా నువ్వు ఎప్పుడైతే సశరీరంగా పరమేశ్వరుని పొందాలనుకుంటున్నావో దీనికోసమే నీకు కేదారేశ్వర స్వామి వ్రతం అనేటువంటి వ్రతం ఉన్నది. ఈ వ్రతాన్ని నువ్వు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తేవేని నువ్వు కోరిన విధంగా నీ పరమేశ్వరుని పొందవచ్చు అని చెప్పి అక్కడే ఉండి ఆ పార్వతీదేవి చేతనే ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపజేశాడు. పూర్వకాలంలో ఈ కేదారేశ్వర స్వామి వ్రతం అనేది శుక్లపక్ష భాద్రపద శుక్లపక్ష అష్టమి నుండి మొదలుకొని, అంటే వినాయక చవితి గడిచిన తర్వాత 15 రోజుల నుంచి మొదలుకొని మనకు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య వరకు, అంటే 21 రోజులు ఈ వ్రతాన్ని ఆచరింపజేసేవాడు. కాలక్రమేణా ఇన్ని రోజులు ఈ వ్రతాన్ని ఆచరించడానికి మానవ సత్యం వీలు కాదు కాబట్టి ఈ వ్రతాన్ని అన్ని రోజులు ఆచరించకుండా కేవలం ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజులు మాత్రమే మనము ఆచరిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నావో అప్పుడు ఇల్లునంతా కూడా శుభ్రంగా అలిగి ప్రాతకాలమే నిద్రలేచి యథావిధిగా కాలకృత్యాలను నెరవేర్చుకుని ఇల్లునంతా శుభ్రంగా అలిగి ఎక్కడైతే దేవుడి ప్రతిమని ప్రతిష్ఠించాలనుకున్నావో అక్కడ రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద ఒక నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద గోధుమలు కానీ బియ్యము కానీ లేదా రాగులు కానీ మన వద్ద ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని రాశిగా పోసి ఆ రాశి మీద పూర్ణ కుంభం అంటే కలశాన్ని, నీ దగ్గర బంగారం ఉంటే బంగారది కానీ, వెండి ఉంటే వెండిది కానీ, లేదా రాగిది ఉంటే రాగిది కానీ, నీ శక్తి కొలది ఏ లోహంతో తయారు చేసింది ఉంటే ఆ లోహంతో తయారు చేసినటువంటి కలశాన్ని ఉంచి అందులోకి గంగాజలాన్ని నింపి దానిలో మామిడాకులు వేసి లేదా మావి చిగుర్లు వేసి దాని మీద టెంకాయను ఉంచి స్వామిని దాని మీద నూతన వస్త్రాన్ని పరిచి అందులోకి కేదారేశ్వర స్వామిని మంత్రోచ్చారణతో ఆవాహన చేయాలి. ఇంకా నువ్వు చేసేటువంటి పూజా ప్రతిఫలంలో కూడా అన్ని 21గా ఉండే విధంగా 19 సూత్రాలతో కట్టినటువంటి పట్టు వస్త్రాన్ని ధరించుకొని ఆ స్వామికి పూజ చేయాలి. ఇంకా నీ శక్తి కొలది లోహంతో తయారు చేసినటువంటిది విగ్రహం ఏదైనా ఉంటే పల పంచామృతాల ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మొదలైనటువంటి పంచామృతాలతో స్వామికి అభిషేకం చేశారు. ఈ విధంగా చేస్తూ 21 బ్రాహ్మణుడికి 21 అత్తిరసాలని వాయుదానమిచ్చి వాళ్ళకి పక్షపక్ష పరమాన్నాలు కానీ లేదా వాళ్ళకి స్వయం పాక నైవేద్యము కానీ సమర్పించుకొని యథావిధిగా కథను శుభ్రంగా విని భక్తితో ఆ కథనంతా శుభ్రంగా విని ఆ పూజను విడిచినటువంటి బ్రాహ్మణుడికి యథావిధిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదం తీసుకోవడంతో ఈ వ్రతం అనేది సమాప్తమవుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఈ కల్పోక్త ప్రకారంలో ఆచరిస్తారో ఇహలోకంలో వాళ్ళు పొందవలసినటువంటి భోగ భాగ్యాలు సుఖ సుఖాలు అన్ని అనుభవించిన తర్వాత చివరికి ఆ కైలాసాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ గౌతమ మహాముని పార్వతీదేవికి తెలియజేయగా ఆ పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రత మహత్యం వలన ఆ పరమేశ్వరుడు ఆ యొక్క భూలోకానికి విచ్చేసి గౌతమ మహాముని ఆశ్రమానికి వచ్చేసి ఆ యొక్క కేదారేశ్వర స్వామి అనుగ్రహంతో తన భార్యను పొందినటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవికి నీ యొక్క వ్రత మహత్యానికి నేను ముగ్ధుడన్నాను, నీ వరం కోరుకోదేవి అని చెప్పి అడగగా, స్వామి నేను మిమ్మల్ని సశరీరంగా పొందాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పడంతో అప్పటి నుంచినే ఆ యొక్క పరమేశ్వరుడు సగభాగాన్ని ఆ పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా ఆయన వెలుగొందుతూ ఉంటారు. ఈ విధంగా సశరీరంగా ఆ పరమేశ్వరుడిని పొందినటువంటి పార్వతీదేవి ఆనందంగా ఆ గురువు అయినటువంటి ఆ గౌతమ మహామునికి పాదాల నమస్కారం చేసుకుని అక్కడ విందు ఏర్పాటు చేసుకుని విందు అంతా ముగించుకున్న తర్వాత తిరిగి తమ కైలాసానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆచరించినటువంటి ఈ కేదారేశ్వర స్వామి వ్రత మహత్యాన్ని అక్కడ ఉన్నటువంటి గంధర్వుల ద్వారా తెలుసుకున్నటువంటి అనేక మంది రాజులు కావచ్చు, కింపురుషులు కావచ్చు, ఋషిపుంగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఇహలోకంలో పొందవలసినటువంటి భోగాలు భాగ్యాలన్నీ అనుభవించి చివరికి కైలాసాన్ని చేరుకున్నారు అని చెప్పి తెలియజేస్తారు. ఈ విధంగా వ్రతం ఆచరిస్తూ ఉంటే ఉజ్జయిని పట్టణంలో ఉన్నటువంటి పేద వైశ్య కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంటిలో పుణ్యవతి, భాగ్యవతి అయినటువంటి 2 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఈ పుణ్యవతికి భాగ్యవతికి పూర్వజన్మ సుకృతం వలనో లేదా వాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలితమో తెలియదు కానీ చిన్ననాటి నుంచినే దైవభక్తి చాలా మెండుగా ఉన్నది. ఎక్కడ గోడలు కనిపించినా అక్కడ రంగురంగుల ముగ్గులు వేస్తూ ఆ కేదారేశ్వరుని గురించి చిత్రపటాలు వేస్తూ ఆ యొక్క దేవుడిని నిత్యము స్మరిస్తూ దైవ చింతనలతో వాళ్ళు గడిపేవాళ్ళన్నారు.
వాళ్ళను చూసి మంత్రోక్తులైనటువంటి జనాలంతా కూడా సాక్షాత్తు ఆ యొక్క పార్వతీదేవులే మీ ఇంట జన్మించారు అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని అనువేదంగా పెరుగుతూ ఉండేవారు. ఈ విధంగా ఉండగా ఆ పిల్లలకు కూడా ఎవరి ద్వారానో తెలుసుకున్నటువంటి వారై మేము కూడా ఈ వ్రతం చేయాలి అని చెప్పి మనసులో సంకల్పించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మేము వ్రతం చేయాలనుకుంటున్నాము, మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి చెప్పడంతో, అమ్మా మనము 3 పూటలా భోజనం తిండి సంపాదించుకోవడానికే నేను అష్ట కష్టాలు పడుతున్నాను, అనేకమైనటువంటి కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నాము. ఇటువంటి సమయంలో నీకు వ్రతాలు పూజలు చేయించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు తల్లి అని చెప్పి తండ్రి చెప్పడంతో ఆ పిల్లలిద్దరూ కూడా ఒక వటవృక్షానికి వెళ్ళి దృఢ సంకల్పంతో ఆ కేదారేశ్వరుడి గురించి ఘోరంగా తపస్సును ఆరంభిస్తారు. ఈ విధంగా చిన్నపిల్లలు చేస్తున్నటువంటి ఆ యొక్క తపస్సును చూసి ముగ్ధురాలైనటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడిని పంపి వాళ్ళకి కావలసినటువంటి వరాన్ని అనుగ్రహించండి అని చెప్పి తెలియజేయడంతో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ బాలికలకు కావలసినటువంటి వరాన్ని ప్రసాదించి ఆయన అంతర్ధానమైపోయాడు. అప్పటి నుంచి మొదలు ఈ కేదారేశ్వర స్వామిని ప్రతి సంవత్సరము తప్పకుండా ఆచరిస్తూ పుణ్యవతి భాగ్యవతులు అంచెలంచెలుగా తమ వయస్సుని పెంచుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళు దినాభివృద్ధి చెందుతూ శుక్లపక్ష చంద్రుని వల్ల అభివృద్ధి చెందుతూ చివరికి యుక్త వయస్సు వచ్చి వివాహ వయస్సుకి పుణ్యవతి భాగ్యవతి వచ్చారన్నమాట. వీళ్ళ వివాహ వయస్సును కానీ వీళ్ళ చందాలను కానీ చూసి మురిసిపోయినటువంటి ఉజ్జయిని పట్టణానికి చెందినటువంటి మహారాజు గారు పెద్దదైనటువంటి పుణ్యవతిని వివాహం చేసుకుంటాడు. ఇంకా రెండవదైనటువంటి భాగ్యవతిని చోళ రాజ్యానికి చెందినటువంటి చోళ భూపాలుడు రెండవదైనటువంటి భాగ్యవతిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా పుట్టకతోనే కటిక దరిద్రంలో పుట్టినటువంటి పుణ్యవతి భాగ్యవతులు ఇద్దరూ కూడా పట్టపురాణులుగా తమ జీవితాన్ని మరణించి ఆనందంగా తమ జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉంటారు. ఎంత సుఖంగా గడిపినప్పటికీ కూడా పెద్దదైనటువంటి పుణ్యవతి మాత్రం ఇటువంటి వ్రతాలు కానీ పూజలు కానీ ఏవి కూడా పడచెవిన పెట్టకుండా నిత్యము పూజలు వ్రతాలు ఆచరిస్తూ తను ఆ దైవచింతనలోనే గడుపుతూ ఉన్నది. కానీ భాగ్యవతి మాత్రం దైవచింతన లేకుండా నేను పట్టపురాణైనటువంటి నాకు పూజలతో పని ఏముంది, ఏ దేవుడితో మాత్రం నాకు అవసరమేమున్నది, నేను ఈ పట్టపురాణి కదా అని చెప్పి ఆ ధనములతోనూ లోపభోగ భోగ్యాలతోనూ విలాసాలతోనూ ఆనందంగా గడుపుతూ పూజలని వ్రతాలని విస్మరించింది. ఈ విధంగా జరగడంతో ఆమెకు కొన్ని అపరిష్కారాలు జరిగినాయి. ఎవరితో మాట్లాడినా కలహాలు, శత్రురాజులందరూ మూకుమ్మడిగా దాడి చేసి తన యొక్క చోళ భూపాలుడిని అతనిని ఓడించి వేశారు. ఆ చోళ భూపాలుడు ఆ ఓటమిని భరించలేక మధ్య భరించి దేశాటనకై